రెండు గొప్ప శక్తులు శివుడు మరియు కాళి ఒకరినొకరు నృత్య యుద్ధానికి సవాల్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, వేల సంవత్సరాల క్రితం తమిళనాడు భూమిని కాళీదేవి పాలించింది. ఆమె ఈ ప్రాంతానికి రక్షకురాలు మరియు ఆమె నృత్యం పట్ల చాలా గర్వంగా ఉండేది. ఆమె నాట్యం చేయడానికి మరెవరిని అనుమతించేది కాదు. ఆమె ఒకరోజు శివుడితో నృత్య పోటీకి సవాల్ చేసింది. శివుడు కూడా ఆ సవాల్ను స్వీకరించాడు. ఆపై ఆ గొప్ప నృత్యాన్ని ప్రారంభించారు. దానిని చూడడానికి దేవతలు కూడా స్వర్గం నుండి దిగి వచ్చారు. ఇద్దరు ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన భంగిమను ప్రదర్శించారు. కానీ ఇద్దరు ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. అప్పుడు శివుడు తన కాలును నేరుగా తన తల వరకు ఎత్తాడు. స్త్రీ అనే గౌరవం కారణంగా కాళీదేవి ఈ భంగిమను పునరావృతం చేయలేకపోయింది. కాబట్టి ఆమె తన ఓటమిని అంగీకరించింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం మరొక వైపు ఉంది. ఒక తెర ఉంది, కానీ దానిని తీసివేసినప్పుడు లోపల ఏమీ ఉండదు. ఇది చిదంబర రహస్యం. ఇది దేవుని యొక్క నిరాకార రూపం అని నమ్ముతారు. అదే ఆలయంలో శివుడు నిరంతరం తన ఆనందకరమైన తాండవ నృత్యాన్ని అదృశ్య రూపంలో ప్రదర్శిస్తున్నాడు.